హలో నమస్కారం అండి. సుభాష్ని స్పోకెన్ ఇంగ్లీష్. ఇవాళ చెప్పేటువంటి అంశం ఏంటంటే, హయగ్రీవ స్వామి ఉన్నారు కదా, ఆయనకి సంవత్సరానికి ఒకసారి హోమాలు పూజలు అన్నీ జరుగుతాయి. మనం పుట్టినరోజు చేసుకుంటాం కదా ఆ సంవత్సరానికి ఒకసారి. అలా హయగ్రీవ స్వామికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో హోమాలు పూజలు అన్నీ జరుగుతాయి. హయగ్రీవ స్వామి చదువులకి ఆరోగ్యానికి అన్నిటికీ దేవుడు అనమాట. లక్ష్మీ హయగ్రీవ స్వామి ఆయనకి రేపు 11వ తేదీ ఆదివారం ఆయన గుడిలో జరుగుతాయి. ఆయన గుడి ఎక్కడుంది అని అంటే, జొన్నవాడ నుంచి నరసింహకొండకు పోయే దారిలో 1 కిలోమీటర్ పోయిన తర్వాత సబ్ స్టేషన్ ఉంటుంది. అది దాటిన తర్వాత ఫ్లెక్సీలు కట్టుంటాయి, లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవస్థానం అని. కుడి చేతి వైపే లోపలికి వెళ్తే రైట్ సైడ్ తిరగంగానే అక్కడ దేవస్థానం ఉంది. లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవస్థానం అనమాట. అది అట్లాగే ఉంచలేను. లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవస్థానం. అందులో ఉదయం బిడ్డల్ని కూర్చొని తల్లులు, బిడ్డల్ని కూర్చొని పెట్టుకుని తండ్రులు అందరూ ప్రతి సంవత్సరం పూజ చేస్తారనమాట. వెళ్ళేటప్పుడు మనం అర్చన చేయించుకునేటప్పుడు ఏ సామాన్లు అయితే తీసుకెళ్తామో ఆ సామాన్లు తీసుకెళ్తే చాలు, ఇంకేం అవసరం లేదు, అన్నీ వాళ్ళే ఇస్తారు. పూజలో కూర్చునే బిడ్డలు 201 రూపాయలు కట్టి పూజలో కూర్చోవాలి. హోమంలో కూర్చునే, హోమంలో అంటే ఏంటంటే అక్కడ హోమం జరుగుతూ ఉంటుంది, పూజారులందరూ చేస్తూ ఉంటారు, అక్కడ మనం కూర్చుంటాం. పీటల మీద కూర్చునేది అలా కాదన్నమాట. హోమం కూర్చుంటాం, అక్కడ ముందు పక్క కూర్చుంటాం. దానికి దంపతులే కూర్చోవాలని లేదు, సింగిల్స్ కూడా కూర్చోవచ్చు. దానికి 501 రూపాయలు కట్టాలి. అయితే ముందుగా కట్టాలన్నా ఎవరికి కట్టాలి ఆ టెన్షన్స్ మీకేం అవసరం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత పేరు రాయించి పూజలో కూర్చునే వాళ్ళు 201, హోమం దగ్గర కట్టాలనుకునే వాళ్ళు 501 కట్టొచ్చు. మధ్యాహ్నం 12:30 వరకు జరుగుతాయి. పూజలో కూర్చునే వాళ్ళు కొంచెం ముందెళ్తే మంచిగా ప్లేస్ అన్నీ దొరుకుతాయి. హోమంలో కూర్చునే వాళ్ళు 10:30 ఆ టైంలో కూడా వెళ్ళొచ్చు, ఏమవ్వదు. భోజనాలు కూడా ఉంటాయి, మధ్యాహ్నం తినేసి రావచ్చు. ఇవి ఏమీ మాకు అవసరం లేదు. మేము జస్ట్ వచ్చి దర్శనం చేసుకుంటాము, అర్చన చేయించుకుంటాము, ఊరికే ఉంటామన్నా కూడా హ్యాపీగా రావచ్చు. నేరుగా వెళ్ళొచ్చు, చూడొచ్చు, అర్చన చేయించుకోవచ్చు, దండం పెట్టుకోవచ్చు, భోజనాలు చేసి రావచ్చు. అయితే ఈ హయగ్రీవుడు అని ఆయన ఎవరు, ఆయన స్టోరీ ఏంది, ఎందుకు ఆయన చదువుల దేవుడు, ఎందుకు ఆయనకి ఆరోగ్యానికి దేవుడు, ఏంది ప్రశస్తి మనం తెలుసుకుంటే ఇంకా సంతోషంగా ఇంకా భక్తిగా కూడా మనం ఉండొచ్చు. 11వ తేదీ ఆదివారం జరుగుతుంది. 11, ఓకేనా. స్టోరీ లైట్గా చెప్తాను, వినండి. లాస్ట్లో రేపు శుక్రవారం త్రయోమావాస్య ఉంది కదా, దాని గురించి కూడా చెప్తాను. ముందు ఇది వినండి. ఆదివారం ఉదయాన హయగ్రీవ స్వామి దేవస్థానంలో 11వ తేదీ జరుగుతుంది. అడ్రస్ కూడా చెప్పే, దేవరపాలెం నరసింహకొండకు పోయే దారిలో సబ్ స్టేషన్ దాటిన తర్వాత కుడి చేతి వైపు లోపలికి బయట పెద్ద బోర్డు ఉంటుంది, ఫ్లెక్సీలు కూడా ఉంటాయి. మీరు ప్రాబ్లం పడాల్సిన అవసరం ఏమీ లేదు లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవస్థానానికి, ఓకేనా. అయితే ఇక హయము అంటే గుర్రం, గ్రీవము అంటే తల, గుర్రపు తలగలిన. నేను చెప్పేటప్పుడు నా వెనకాల ఉంటాడు కదా పెద్ద క్యాలెండరు, ఆయన హయగ్రీవ స్వామి అనమాట. గుర్రం తల, మానవ శరీరం వేసుకొని ఉంటాడు లక్ష్మీ హయగ్రీవ స్వామి. అయితే ఆయన కథ ఏంటంటే, హయగ్రీవుడు అనే ఒక రాక్షసుడు ఆదిపరాశక్తి గురించి ఘోరంగా తపస్సు చేస్తాడు. ఆమె ప్రత్యక్షమయ్యి నీకేం కావాలో వరం కోరుకోమంటుంది అనమాట. అప్పుడు నాకు చావు లేకుండా వరం కావాలా అని కోరుకుంటాడు. పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు, ఆ వరం తప్పితే ఇంకేమైనా కోరుకో అంటే, మానవ శరీరము గుర్రం తలకాయ ఉండేటువంటి ఒక వ్యక్తితో నాకు చావు కావాలి అని చెప్పి కోరుకుంటాడు. సరే అని చెప్పి అమ్మ అంతర్ధనమైపోతుంది. తర్వాత ఇంకా మునుల మీద, దేవేంద్రుల మీద, దేవలోకం మీద, ఇంకా అన్నిటి మీద భయంకరంగా టార్చర్ స్టార్ట్ చేస్తాడు అనమాట ఆయన హయగ్రీవుడు. వాళ్ళందరూ యాజ్ యూజువల్గా వెళ్ళి విష్ణుమూర్తికి మొరపెట్టుకుంటారు. విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే హయగ్రీవుడి మీద యుద్ధానికి పోతాడు. చాలా ఏళ్ళు యుద్ధం చేసి అలిసిపోతాడనమాట విష్ణుమూర్తి. హయగ్రీవుడేమో చనిపోడు. విష్ణుమూర్తి అలిసిపోయి ఆయన బాణము ఉంటుంది కదా, నారి తాడు ఉంటుంది కదా, ధనుస్సు అంటే బాణం, నారి అంటే దాని ధనుస్సు అనమాట. ఆ విల్లు దానికి ఉండేటువంటి నారి ఉంటుంది కదా, ఆ నారి మీద, దారం మీద, ఆ నారి మీద బాగా లాగిచ్చి పెట్టి అలిసిపోయి ఒక్క క్షణం అట్లా కళ్ళు మూసుకొని ఆ నారి మీద పడుకుంటాడు. బాగా లాగిచ్చి పెట్టున్నాడు అనమాట ఆ నారిని. దాని మీద తలకాయ పెట్టి పడుకుంటాడు, లట్ట వాలిపోయి ఉంటాడు అనమాట.
ఇంకా దేవతలు ఈయనని ఎంత నిద్ర లేపాలని చూసినా నిద్ర లేడనమాట. విష్ణుమూర్తి ఎలా చేయాలో తెలియదనమాట. అప్పుడు ఆది పరాశక్తి, లక్ష్మీ అమ్మ, పార్వతీ అమ్మ, సరస్వతి అమ్మ, బ్రహ్మదేవుడు, పరమేశ్వరుడు, దేవుళ్ళందరూ ఆడికొచ్చి ఏం చేయాలో తెలియక ఆది పరాశక్తికి అడుగుతారు, అమ్మ ఏం చేయమంటావు అంటే, ఇది అతని శాపము, అయితే దీనికి ఏదైనా ఉపాయం ఆలోచించాలంటే అప్పుడు పరమేశ్వరుడు చెప్తాడు ఏమని, ఒక చెద పురుగుని సృష్టించి ఆ నారిని కొరికేస్తే చాలు ఆయన లేస్తాడు అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక చెద పురుగుని సృష్టిస్తాడు. మనలాగా సన్నగా ఉండదు, బాగా బలంగా బాగా పెద్దదిగా ఉంటుంది. ఆ చెద పురుగుకు చెప్తాడు, పొయ్యేసి విష్ణుమూర్తి దగ్గర ఉండే ఆ తల పెట్టుకొని ఉన్నాడు కదా, ఆ దారాన్ని కొరికేవా అని చెప్తాడు. అప్పుడు ఈ చెదపురుగు అంటది, నాకేంటి, ఆయన్ని డిస్టర్బ్ చేస్తే నాకు శాపాలు వస్తాయి, నాకు తెలీదు, నాకేంటి లాభం అంటే అప్పుడు బ్రహ్మదేవుడు వరమిస్తాడు చెదపురుగుకి. ఏమని అంటే, నీకు యజ్ఞాలు యాగాలు జరిగేటప్పుడు నీకు దాంట్లో కొంత భాగాన్ని ఫలంగా ఇస్తాను, నువ్వు వెళ్ళి ఆ పని చేయి అంటది. అందుకే ఇప్పుడు మనం యజ్ఞాలు యాగాలు చేసేటప్పుడు హవిష్ అంటే చెదపురుగు అనమాట. అది దానికి కొంచెం భాగం పోతుంది. మనం శ్రీరామకృత స్తంభంలో పుస్తకాలు వేస్తాం కదా, మనం ఏదైనా బ్యాగులో బుక్స్ పెట్టేసి సంవత్సరం తర్వాత మళ్ళా పెట్టబోతే అదే ఉంటుంది, ఏం స్థలం రాదు. కానీ వందల వేలు శ్రీరామకృత స్తంభంలో శ్రీరామ పుస్తకాలు వేస్తున్నా, మళ్ళా వచ్చే సంవత్సరానికి మళ్ళా అన్నీ వేస్తున్నా, ఏళ్ల తరబడి ఆ స్తంభంలో పడతానే ఉంటే కారణం ఏంటంటే లోపల ఈ చెదపురుగు మొత్తం తినేస్తుంది. అందుకని మనం ప్రతి సంవత్సరం శ్రీరామకృత స్తంభంలో పుస్తకాలు వేస్తూ ఉన్నా కూడా మళ్ళా వచ్చే సంవత్సరానికి పడతాయి, మళ్ళా వచ్చేసి కొన్ని ఏళ్ల తరబడి ఆ బుక్స్ అక్కడ పడుతూనే ఉంటాయి. అవి లోపల ఉండేటువంటి చెదపురుగు తినేస్తూనే ఉంటుంది. అలా జరుగుతుంది అనమాట. అయితే ఆ చెదపురుగు సరేనని చెప్పేసి పోయేసి ఉంది కదా ఆ నారిని కొరికేస్తుంది అనమాట. ఆ నారిని కొరికేసేటప్పటికి అది బాగా ఎక్కుపెట్టి పడుకొని ఉన్నాడు కదా ఆయన తలకాయ ఇక్కడ దాకా కట్ అయిపోయి ఎక్కడో పడిపోద్ది అనమాట. ఆ నారి దెబ్బకి ఎక్కడో పడిపోతుంది తలకాయ. అప్పుడు వెంటనే ఏం చేస్తాడు, ఆది పరాశక్తి గబగబా గుర్రం తలకాయని తెచ్చి పెట్టండి అంటే ఒక గుర్రాన్ని తలకాయ తెచ్చేసి ఆయనకు పెట్టి ప్రాణం పోస్తారు. హయగ్రీవ స్వామి అయ్యాడు. ఇప్పుడు విష్ణుమూర్తి బాడీ మనిషి, తల హయము గుర్రము. అప్పుడు విష్ణుమూర్తి హయగ్రీవుడుగా మారిపోతాడు. మారిపోయేసి అయితే గుర్రం తలకాయ పెట్టాము, కానీ తెలివితేటలు శక్తి సగం అంతా అయింది కదా, పోయింది కదా. శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే సమస్త దేవతలు అందరూ, దేవుళ్ళు దేవతలు, ముకోటి దేవతలు అందరూ తమ శక్తుల్ని ఆయనకి ధారపోస్తారు. నరాల బలము, ఎముకల పుష్టి, మొత్తం తన సమస్త శక్తులు ఆయనకు ధారపోస్తారు. ఒక మనిషికి ఒక శక్తి ఉంటేనే బలవంతుడు. అంతమంది దేవతల శక్తులు ఆది పరాశక్తితో సహా అందరి శక్తులు ధారపోస్తే భయంకరమైన దేహ దారుఢ్యం కలిగిన వ్యక్తిగా ఉంటాడు. అందుకని మనం ఆరోగ్యానికి ఆ దేవుడు అని చెప్తాం. తర్వాత తల ఉంది కదా, తలలో సకల శాస్త్రాలు అన్నీ ఉండాలి కదా, జ్ఞానం ఉండాలి కదా. సరస్వతీదేవి తనకుండేటువంటి శక్తులు మొత్తము హయగ్రీవ స్వామికి ఇస్తుంది. దాంతో ఆయనకి జ్ఞానము, చదువు, మంచి చెడు మొత్తం తెలుస్తాయన్నమాట. అప్పుడు ఆయన పరిపూర్ణ మానవుడు అవుతాడు. అందుకే అంతమంది దేవతల శక్తిని కూడుకొని సరస్వతీదేవి సర్వశక్తులు కూడుకున్నటువంటి ఆ హయగ్రీవ స్వామి ఆరోగ్యానికి, చదువుకి, అన్నిటికీ ఆయన చాలా మంచిదన్నమాట. అందుకని ఆయనకు మనం పూజ చేయాలి. తర్వాత ఆయన హయగ్రీవుని చంపేసి అవతారాన్ని చాలిస్తాడు. అంటే ఇది హయగ్రీవ స్వామి వృత్తాంతం. ఆయనకు పూజ చేస్తే ఆరోగ్యానికి, చదువుకి, అన్నిటికీ మంచిది. మనం వెళ్ళి హయగ్రీవ స్వామిని దర్శించుకొని అక్కడ పూజలో హోమాల్లో కూర్చొని అక్కడ భోజనం చేసి ప్రశాంతంగా రావచ్చు. ఇది హయగ్రీవ స్వామికి సంబంధించినటువంటి కథ, చరిత్ర. ఓకేనా? నాకు అప్పుడప్పుడు చెప్తూ ఉన్నప్పుడు మధ్యలో మతిమరుపు వస్తుంది. దానివల్ల నేను ఏదైనా తప్పులు చేస్తే మన్నించండి. తప్పు చెప్పినా కూడా మీకు తెలిస్తే, ఆ తప్పు చెప్పినా కూడా మీకు తెలిసే ఉంటుంది, మన్నించండి. ఓకేనా? తర్వాత రేపు శుక్రవారము 9వ తేదీ శుక్రవారము త్రయ అమావాస్య అని వచ్చింది. దీనికి ఏం చేస్తారంటే ఎవరూర్లలో వాళ్ళకు ఉంటే పర్వాలేదు, వైద్య వీర రాఘవ స్వామి దేవాలయంలో
వెళ్ళి ఆయన రంగనాయకుల స్వామిలాగా పడుకొని ఉంటాడు. వైద్య వీర రాఘవ స్వామి ఆయన దగ్గరికి వెళ్ళి కల్లుప్పు తీసుకొని ఆయనకు దండం పెట్టి ఆయనకు కోరికలు ఉంటే ఏమైనా కోరుకొని, ఆరోగ్యం కోసమే కదా వైద్య వీర రాఘవ స్వామి. ఆయన త్రయమావాస్య రోజు సంవత్సరానికి ఒకసారి బెల్లం ఉంటుంది, బెల్లం డల్లలు ఉంటాయి కదా, అది కల్లుప్పు తీసుకోపోయి, కావాలంటే మీరు ఇంకా అర్చన సామాన్లు ఏమైనా తీసుకుని అర్చన చేయించుకోవచ్చు, జనాభాల వల్ల కాదంటే ఈ రెండు తీసుకుపోయి మీ మనసులో ఉండే కోరికలు కోరుకొని ఆ తర్వాత బావిలో ఆ బెల్లం వేసి అక్కడ తాంబూలం ఏదైనా పెట్టాల్సిందే పెట్టి హారతి ఇవ్వాల్సిన బెల్లం డల్లా బావిలో వేసి కల్లుప్పు బయట ఉండేటువంటి అక్కడ కల్లుప్పు పోసేదానికి ఒకటి పెట్టింటారు, అక్కడ కల్లుప్పు పోసేసి ఆ ముందుకు వచ్చేసేయండి. ఇది ప్రతి సంవత్సరం జరగద్ది. నేను పోవాలనుకుంటా ఉంటాను, కానీ ఏదో ఒక పని పడుతూ ఉంటుంది. రేపు 9వ తేదీ శుక్రవారం మన నెల్లూరులో ఆ దేవాలయం ఎక్కడుందంటే టీటీడీ ఉంది కదా, ఆ టీటీడీ ఎదురు సందులో లాస్ట్కి పోయి రైట్ సైడ్ తిరిగినా వస్తుంది, లేదా శబరి శ్రీరామక్షేత్రం ఎదురు సందులో పోయి లెఫ్ట్కి తిరిగినా వస్తుంది. ఆ రెండు సందులు లాస్ట్కి పోతే మధ్యలో ఉంటుంది ఆ దేవాలయం, వైద్య వీర రాఘవ స్వామి దేవాలయం. వెళ్ళి దండం పెట్టుకొని బెల్లం బావిలో వేసి కల్లుప్పు బయట వేసి మీ ఆరోగ్యం కోసం మీ కోరికలు చెప్పుకొని వస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.